హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ సుప్రియ. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన లోనావ్లా మనం వెళ్ళిన వ్లాగ్ ఫ్రెండ్స్. ఇవి ఒక 6-7 వీడియోస్ నా దగ్గర ఇంకా ఉన్నాయి. సో అవి మళ్ళీ కంటిన్యూషన్గా పెడుతున్నాను. సో ఇదైతే ఫస్ట్ లోనావాలా నుండి మనం టైగర్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత మనం డౌన్కి వచ్చేటప్పుడు మనకి ఇలా క్రాకరీ షాపింగ్ ఉంటుంది. ఇవి ఒక 5-6 షాప్స్ ఉంటాయి లోనావాలాలో. మనకి షాపింగ్ అంటూ ఉంది అంటే ఈ క్రాకరీయే. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నేను హడావిడిగా తీసేసాను, ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడుతుంది, మాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో నేనైతే చాలా వరకు షాపింగ్ చేశాను. ఇక్కడ అదే చూస్తున్నాను, చాలా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. నేను చెప్పాను కదా లోనావాలాలో చూశాను అని చెప్పి, నుమాయిష్ వీడియోస్లో నేను క్రాకరీ షాప్కి వెళ్ళినప్పుడు నేను చూశాను, ఇవి లోనావాలాలో చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి నుమాయిష్లో కంపేర్ చేస్తే అని చెప్పాను కదా. సో అవి ఇదే నాకు ఇక్కడ ఏమేమి తీసుకున్నాను అన్నది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. కుదిరితే చూపిస్తాను, లేకపోతే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికైతే ఈ వీడియో ఎంతవరకు లెంత్ అవుతుంది అన్నది నాకు ఇంకా తెలియదు. సో మేమైతే గోప్రోలో ఈ వీడియో తీశాను. ఇవి వచ్చేసి మన నైట్ ఏమంటారు ఈ లైట్స్, ఇవి వచ్చేసి హ్యాండ్ వాషెస్. ఒకటి 150 చెప్పాడు, 150 చెప్పాడు, కానీ మనం అడిగితే మనకి 100 రూపీస్కి కూడా ఇస్తున్నాడు. ఇవి వచ్చేసి మనం పికిల్ జాడీలు ఉంటాయి కదా, ఇప్పుడు శివ పట్టుకున్నాడు, అది 450 చెప్పాడు. సో నేను అడిగాను, మాకు అక్కడే 450 ఉంది కదా, మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు, ఇతను ఓనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు అని అంటే వీడియో తీస్తున్నానని చెప్పి ఆయన ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే కదా అని చెప్పారు కదా అని అంటే 300కి ఇస్తాను అన్నాడు. 450 చెప్పి 300కి ఇస్తా అన్నాడు. సో బెటరే కదా, మనకైతే ఇక్కడ 850, 1200 అలా ఉన్నాయి నేను నుమాయిష్లో చూసింది. సో ఇది చూస్తూ ఉంటే నాకు ఈ వీడియోస్ దొరికాయి ఫ్రెండ్స్, అందుకే నేను మీకు షేర్ చేయడానికి పెట్టాను. ఇవన్నీ ఫ్లవర్ వేజెస్, బొకేస్, దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు మనము, కిచెన్లో కానీ లైక్ ప్లాంటర్ లాగా కానీ ఎలాగైనా వాడుకోవచ్చు. ఇక్కడ ప్లాంటర్స్ చూసారు కదా, ఒక్కొక్కటి 50 రూపీస్. మన వాల్కి ఇట్లా కోన్ షేప్లో ఉన్నాయి కదా అవి. అండ్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్, పిల్లలకి మిల్క్ కప్స్, లేకపోతే గ్రీన్ టీ అలా మనము లైక్ జావా అలా రాగి మాల్ట్ అలా తాగుతాం కదా, దానికి సంబంధించినవి చాలా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కామన్ డిజైన్స్, బట్ ఇవి ప్రింటెడ్ చూసారు కదా, 3D డిజైన్స్ ఉన్నాయి అండ్ ప్రింటెడ్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేనైతే ఈ డబల్ కలర్స్ ఉన్నాయి కదా, లోపల ఒక కలర్ బయట ఒక కలర్ కప్స్, ఒక్కొక్కటి మనకి 50 రూపీస్ చెప్పాడు, బట్ నేను 35 రూపీస్కి బార్గెన్ చేసి తీసుకొచ్చాను. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం బార్గెన్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే వీళ్ళని బార్గెన్ చేయడంలో తప్పు లేదు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి వీళ్ళకి తక్కువే పడుతుంది కాబట్టి మనం అడగొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే తీసుకువెళ్ళడం కష్టం ఎక్కువ తీసుకుంటే, బట్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ప్యాకింగ్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నది చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇది కూడా ప్లాంటర్ 3-4 ఇట్లా ఉన్నాయి చూడండి. ఇవి మనము మనీ ప్లాంట్స్ కానీ అట్లా పెట్టుకోవడానికి. ఇవన్నీ వచ్చేసి ప్లాంటర్సే. వీటి కాస్ట్ వచ్చేసి 250, 300, 150, 150 రూపీస్ నుండి ఉన్నాయి. నేను సోప్ కేసెస్ కూడా తీసుకున్నాను, ఇవి పింగాణి సోప్ కేసెస్ కూడా తీసుకున్నాను. అవి నాకు ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్పాడు, 35 రూపీస్కి తీసుకున్నాను 3. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అంటే చాలా డెలికేట్గా లేవు, ఒక్కసారి కింద పడితే కూడా మనము ఓకే, మనమైతే కాపాడుకోగలము. ఒక్కసారి కింద పడితే ప్రాబ్లం లేదు, పై నుండి పడితే మాత్రం ప్రాబ్లమే. సో ఇక్కడ సోప్ కేసెస్ చూసారు కదా, నేనైతే తీసుకున్నాను సోప్ కేసెస్ ఒక 3 to 4 తీసుకున్నాను. అండ్ నేను ఇక్కడ ప్లేట్స్ తీసుకున్నాను. ప్లేట్స్ నార్మల్గా చాలా బరువు అయితే ఉన్నాయి, ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ గున్ను కోసం అయితే ఇవి లైట్స్, నైట్ ఏమంటారు, నైట్ లైట్స్, నాకు గుర్తు రావట్లేదు ఏంటి, అన్ని లైట్స్ ఆఫ్ చేసేసిన తర్వాత ఉంటాయి కదా ఆ లైట్స్. ఇవన్నీ వచ్చేసి ప్లాంటర్సే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంటర్స్, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా వాటి ప్లాంటర్స్. మంచిగా మనము
మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి ఈ టర్టిల్. ఇవన్నీ కూడా కామన్ మనం చూస్తాము. బట్ కొన్ని కొన్ని ఇక్కడ ఏంటంటే ఆ పికిల్స్వి అండ్ సోప్ కేసెస్ నాకు ఇక్కడ కొత్తగా అనిపించినాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి చాలా చిన్నవి మినియేచర్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ పిగ్గీ బ్యాంక్స్, చిన్న నుండి పెద్దగా అన్ని షేప్స్లో అన్ని టైప్స్లో ఉన్నాయి, సైజెస్లో కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి 50 రూపీస్ నుండి స్టార్ట్. బెడ్ ల్యాంప్స్ ఫ్రెండ్స్, నేనేంటో నైట్ లైట్స్ ఆఫ్ చేశాక అని చెప్తున్నాను కదా, బెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ పిగ్గీ బ్యాంక్స్ 50 రూపీస్ నుండి స్టార్ట్. ఆల్ టైప్స్ ఆఫ్ పిగ్గీ బ్యాంక్స్ ఉన్నాయి, అన్ని సైజెస్, అన్ని మోడల్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి కిడ్స్కి చాలా బాగుంటాయి కదా, మంచిగా అనిపిస్తాయి. సో ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. బట్ మేము ఏంటంటే ఆల్రెడీ వచ్చేటప్పుడే లగేజ్ చాలా తీసుకొచ్చేసాము. మా కార్ వెనకాల డిక్కీ కానీ అంతా కానీ ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పి నేను మ్యాక్సిమం చాలా తక్కువ తీసుకున్నాను. బట్ చాలా మిస్సింగ్ అనిపించింది నాకు. ఇట్లా 3-4 షాప్స్లో నేను చూసారు కదా, ఫ్యాన్సీ క్రాకరీ సెంటర్ అని ఉంది చూడండి, షాపింగ్ సెంటర్ అని. ఇది ఇంకొక షాపు. నేను అక్కడ ఇక్కడ రేట్స్ టాలీ చేసుకొని ఎక్కడ తక్కువ ఉందా అని చూసి వెళ్ళాను. అప్పుడు జనాలు కూడా ఎక్కువ లేరు, ఎందుకంటే బాగా వర్షం పడుతుంది. మీకు చూపిస్తాను క్లైమేట్ కూడా. కానీ ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ షాపింగ్ చేయాలి. నేను వెళ్ళే ముందు ఏంటి అక్కడ యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను కొన్ని వీడియోస్, వెళ్ళే ముందు అక్కడ ఫేమస్ ఏంటి, షాపింగ్కి ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు అన్నది గుర్తుకి తెచ్చుకోవడానికి అన్నట్టు నేను చూస్తే ఇట్లా క్రాకరీ షాపింగ్ ఉంటుంది ఇక్కడ ఫేమస్ అని అనుకొని నేను ఇంకా చూద్దాం అని అనుకొని వచ్చి చాలా వరకు అయితే షాపింగ్ చేశాను. ఒక 4 ప్లేట్స్, మా నలుగురికి 4 ప్లేట్స్ తీసుకున్నాను. అండ్ మినియేచర్ సెట్ తీసుకున్నాను. అండ్ సోప్ కేసెస్ తీసుకున్నాను. కప్స్ అయితే నెంబర్ ఆఫ్ కప్స్ తీసుకున్నాను, పిల్లలకి పాలకి వెడల్పు కప్స్ అవి. ఇవన్నీ అయితే పిగ్గీ బ్యాంక్స్. చూసారు కదా, ఇందాక చూపించినప్పటి నుండి ఇప్పటివరకు అయితే ఇవన్నీ పిగ్గీ బ్యాంక్స్. ఎలిఫెంట్, లైక్ పిగ్ అని. ఇవి లైక్ కడాయి అట్లా, కప్ సాసర్స్, అండ్ కింద వచ్చేసి సోప్ కేసెస్ అట్లా ఉన్నాయి చూడండి. ఇక్కడ సోప్ కేసెస్ అయితే ఆయన 50 చెప్పాడు, పక్కన షాప్లో 50 చెప్పాడు. ఇక్కడ వీళ్ళంతా సిండికేట్ అయిపోయారండి. నేను ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే మన తులసి కోట, చిన్నగా బుడ్డిగా మనకి బాల్కనీస్లో చిన్న బాల్కనీస్ ఉంటే పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. స్పేస్ ఆక్యుపేషన్ తక్కువ ఉంటుంది, బట్ మనకి బాల్కనీలో తులసి కోట ఉన్నట్టు ఉంటుంది కదా, అట్లా అని చెప్పి నేను చూద్దాం అనుకున్నాను. బట్ ప్లేస్ లేదు. చూసారు కదా, అవి ఒక 4 తీసుకున్నాను. నేను ఇక్కడ షాప్స్ అన్నీ అయితే నేను చూశాను, తీసుకున్నాను. దాని తర్వాత ఏమేమి తీసుకున్నాను అన్నది కూడా చూడండి. వర్షం పడుతుంది ఒక పక్క, బట్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అన్నీ సెట్ చేసి అన్నీ తీసి చూసారు కదా, అట్లా మంచిగా ప్యాకింగ్ మొత్తం ఏంటంటే మన ఎండుగడ్డి పెట్టి మళ్ళీ థర్మాకోల్ షీట్స్ పెట్టి మనకి మంచిగా కాటన్ డబ్బాలో కట్టి ఇచ్చాడు. సీట్ కింద పెట్టాను. ఫస్ట్ తను వచ్చి పెట్టాడు, బట్ ఏంటంటే కరెక్ట్గా పెట్టలేదు. మనకు కూడా కంఫర్ట్గా చూసుకోవాలి కదా అని చెప్పేసి నేను అట్లా పెట్టి చుట్టూ బెడ్షీట్స్ అవి ఉంటే పెట్టేశాను. మేము ఏంటంటే మొత్తం వంట అంతా కూడా చేసుకోవడానికి అన్నీ తీసుకొచ్చుకున్నాం కదా, దానివల్ల మాకు లగేజ్ ఫుల్ అయిపోయింది. పిల్లోస్, బెడ్ అండ్ స్టవ్, మన గ్రాసరీ ఐటమ్స్, యూటెన్సిల్స్ అన్నీ తెచ్చుకున్నాం కదా. సో అట్లా మేము చూసారు కదా, ఇట్లా బాక్సెస్ మంచిగా రెడీ చేసి ఇచ్చాడు. చూసారు కదా, డిక్కీ మొత్తం నిండిపోయింది. ఇప్పుడు నేను ఇంక ఇవన్నీ ఎక్కడ పెట్టాలా అని ఈటబుల్స్ తీసి, ఈటబుల్స్ వాళ్ళు ఏమన్నారంటే మేము ముందు పెట్టుకుంటామని చెప్తే ఇంకా ఈటబుల్స్ తీసేసి ఇది సెట్ చేస్తున్నాము. బట్ ఇంటికి వచ్చే వరకు మాత్రం ఒక్కటి కూడా మాకేం ఖరాబ్ అవ్వలేదు, చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి నేను మిస్ అయింది ఏంటంటే తులసి కోట ఒకటి తీసుకుందాం అనుకున్నాను, బట్ అప్పటికే ప్లేస్ సరిపోలేదు. శివ అప్పటికి అంటూనే ఉన్నాడు, ఇవన్నీ తీసుకున్నావు కానీ పెట్టడం ఎక్కడా అని అంటున్నాడు. కానీ ఎనీవే మనం ఇంత దూరం వచ్చాం కాబట్టి కంపల్సరీ తీసుకోవాలని నేను ఫోర్స్ చేస్తే తీసుకొని ప్యాకింగ్ చేయించాం. ఇవి సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంకా నేను తులసి కోట అవి తీసుకుందాం అన్నాను కానీ ఇంకా సరిపోదు, సెట్ అవ్వలేదు అంటే ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, ఆల్రెడీ ఫుల్ వర్షం పడింది. దాని తర్వాత ఇంకా వర్షం అప్పటికి ఇంకా మెల్లిమెల్లిగా వస్తుంది అని చెప్పేసి ఇంకా మేము వద్దులే చాలు అనుకున్నాం. అప్పటికి చూసారు కదా, నా సీట్ కింద పెట్టి లగేజ్ సీట్స్ మీద, బ్యాక్ సీట్స్ మీద అంత ఉంది, వాటి మీదనే పిల్లలు కూర్చున్నారు, అంత లగేజ్ ఉంది. నా సీట్ చూడని ముందుకే ఉండిపోయింది. శివ సెట్ చేస్తాడు. సో ఇదండి, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. స్టే ట్యూన్, స్టే హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.